నారా లోకేష్ అనే ఈయనకి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చిందంటే ఆ వాట్సాప్ మెసేజ్ లో ఏమొచ్చిందంటే అన్న నేను ఇలాగా పలానా దివ్యాంగుండి నేను ఎన్ఐటీలో నాకు సీట్ వచ్చింది కొన్ని కారణాల వల్ల అక్కడ వాళ్ళు నాకు జాయిన్ చేసుకోవట్లేదు దయచేసి మాకు హెల్ప్ చేయండి అని వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది. ఒక్క వాట్సాప్ మెసేజ్ చూసి ఇలా ఐఐటి ఎన్ఐఐటి చదువుకునే పిల్లలంటే ఎంత బాగా చదివారండో అక్కడ వీళ్ళు సీట్లు సంపాదించారంటే మీకు తెలుసో లేదో ఇంజనీరింగ్ సీట్ రావడం చాలా గొప్ప కానీ ఇంజనీరింగ్ కి పైన ఉంటుంది ఐఐటి అనేది అలాంటి సీట్లు సాధించారట. కేవలం ఈ మార్క్ లిస్ట్ ప్రాబ్లం వల్ల ఆగిపోయారు కాదు ఎందుకు పనికి రాకుండా అయిపోతారండి నిజం చెప్తున్నాను ఎందుకు పనికి రాకుండా అంటే ఐఐటి కావదు కొంతమంది అయితే డిప్రెషన్ కి చచ్చిపోతారు. నారా లోకేష్ గారి ఒకే ఒక్క మాటతో అప్పటి వరకు కొన్ని వేల మందికి జారీ చేసిన సర్టిఫికెట్లు ఈ 25 మంది భవిష్యత్తు కోసం డిఫరెంట్ ఫార్మాట్ లో ఇష్యూ అయిపోయి ఎంత అద్భుతం అండి. 25 మంది విభిన్న ప్రతిభావంతులు అనబడే దివ్యాంగుల కోసం మార్క్ లిస్ట్ ఫార్మాట్ మార్చడమే కాదు గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ చేశారు. ఒక్కసారి ఆలోచించండి అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇంక్లూడింగ్ ఈ విభిన్న ప్రతిభావంతులు అనబడుతున్న దివ్యాంగులతో సహా ప్రతి ఒక్క లైఫ్ ప్రతి ఒక్కరి భవిష్యత్తు మాకు ఇంత ఇంపార్టెంట్. 25 మంది కోసం మేము జీవో ఇష్యూ చేస్తాం గవర్నమెంట్ మొత్తం కదుపుతాం గవర్నమెంట్ వల్ల ఏ ఒక్కరు ఇబ్బంది పడకూడదు అని కాదండి ఆయన చేసిన పని.